Daily. Taste the Daily. మంచిర్యాల జిల్లా వేమనపల్లి అధ్యక్షుడు మధుకర్ మృతికి కారణమైన వారిని వదిలిపెట్టమంటూ హెచ్చరించారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మధుకర్ది ముమ్మాటికి కాంగ్రెస్ హత్య అన్నారు. కాంగ్రెస్ పోలీసుల ఒత్తిడితోనే మధుకర్ చనిపోయాడన్నారు. మధుకర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. మధుకర్ ఆత్మహత్యపై రామగుండం సిపిని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు రామచంద్రరావు. వేమనపల్లిలో మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు రామచంద్రరావు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. మేజర్గా మధుకర్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మధుకర్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి మధుకర్కు నివాళులర్పించిన పరిస్థితి. మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితులు ఈ రోజుకి 5వ రోజుకు చేరింది. డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత కూడా 48 గంటల డెడ్ లైన్ ప్రకటించారు కేంద్ర మంత్రి. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. నిందితులు కూడా ఎవరు కూడా అరెస్ట్ కాని పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? ఇది ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకులు కానీ యంత్రాంగాన్ని కానీ వాళ్ళకు మొత్తం గుప్పట్లో పెట్టుకొని ఇక్కడ రాజకీయ విరోధుల్ని రాజకీయ ఒక ప్రత్యర్థుల్ని వాళ్ళు అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మన బండి సంజయ్ గారు నేను చెప్పిన తర్వాత వాళ్ళకి రావడం జరిగింది. మళ్ళీ 48 గంటల్లో చర్య తీసుకొని అనడం 48 గంటలు దాటింది. కాబట్టి ఈ చర్య ఏమైంది చెప్పి కనుక్కోవడానికి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు గారిని రావడం జరిగింది. మా కార్యకర్త ఈరోజు ఏదైతే ఈ స్థితి పట్టిందో దీనికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వము, పోలీసులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ పేర్లు కూడా కంప్లైంట్ రాసినప్పటికీ కూడా ఇంతవరకు అతను అరెస్ట్ చేయకపోవడం అనేది దీన్ని ప్యూర్గా నేను ఇది కేవలము కాంగ్రెస్ పార్టీ ఒక యంత్రాంగ దుర్వినియోగంగా భావిస్తూ ఉన్నాను. మొన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ తర్వాత షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటే అతనికి మంచి పేరుంది, బీజేపీ గెలుస్తుందని చెప్పేసి భయంతో కాంగ్రెస్ నాయకులు అతను వేధించి ఈ పరిస్థితి తీసుకురావడం జరిగింది. దానికి పోలీసులు కూడా కొంతమంది అధికారులు దాంట్లో వాళ్ళ ఒక ప్రమేయం ఉన్నది. వాళ్ళు బెదిరించడంతో అతను సూసైడ్ కూడా చేసుకోవడం, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చాలా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ నాయకులకి నేను చెప్తాను, హెచ్చరిస్తూ ఉన్నాను. ఇటువంటి ఒక చర్యలకు పాల్గొడితే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ సీరియస్ తీసుకుంటుంది. మీకు భయపడేది లేదు. మా కార్యకర్తల వెంటనే పూర్తిగా పార్టీ నిలబడింది. ఇప్పుడు నేను సిపిని కూడా కలవబోతున్నాను. వారిని రిక్వెస్ట్ చేస్తాను, డిమాండ్ చేస్తాను, ఎవరైతే దీనికి కారకులో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన కోరుతా ఉన్నాను. ఇది రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నది. మేజర్గా మధుకర్ మృతికి కారణమైన వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఆ అరెస్ట్ చేయకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలంతా అండగా ఉన్నారు. ఆ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం అండదండల కారణంగానే ఈ అక్రమాలకు, దారుణాలకు పాల్పడ్డ వారిని ఇప్పటివరకు పోలీసులు కూడా అరెస్ట్ చేయలేదు. వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి. లేదంటే మా కార్యాచరణను ప్రకటిస్తాం, సిపి రామగుండంను కలిసి వినతిపత్రం ఇస్తాం, దాంతోపాటుగా హైదరాబాద్లో కూడా మా కార్యాచరణ ఏంటో ప్రకటిస్తామంటే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 నీల్వాయి నుండి.